ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఎంసెట్లో మార్క్స్ వస్తాయి కదా, ఆ మార్క్స్కి మీకు ర్యాంక్ ఎంత వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎంతో కొంత మార్క్స్ వస్తుంది అంటే లైక్ 55, 56 ఆర్ 80 ఇలా 100 ఇలా మార్క్స్ మీకు ఎన్నైనా రావచ్చు. మీ ర్యాంక్కి అదే మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో నేను నీట్గా క్లియర్గా చెప్తాను. సో అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట. మీ ర్యాంక్ కానీ అదే మీ మార్క్స్ కానీ 80+ అయితే 1000 ర్యాంక్ వస్తుంది. ఇంకోటి మీరు చెప్పడం మర్చిపోయాను, ఇది కంబైన్డ్ స్కోర్. కంబైన్డ్ స్కోర్ అంటే ఎఫ్సెట్ మార్క్స్ 75% కలుస్తాయి, ఐపీ మార్క్స్ 25% కలుస్తాయి. దీన్ని కంబైన్డ్ స్కోర్ అంటారు. రెండు కలిపి ఈ మార్క్స్ అనమాట. సో మీ మార్క్స్ అనేది 80+ అయితే 1000 ర్యాంక్. ఇంకా ఈ కంబైన్డ్ స్కోర్ అనేది 160 మార్కులకు కాదు, 100 మార్కులకు మాత్రమే. మీరు అది కూడా కన్సిడర్ చేయండి. ఇది 80+ మార్క్స్ కాబట్టి 1000 ర్యాంక్ వస్తుంది. 70 అయితే 1500 ర్యాంక్, 65 అయితే 2000 ర్యాంక్, 60 అయితే 3500, 58 అయితే 6000, 56 అయితే 8000, 55 మార్క్స్ అయితే 10,000, 53 మార్క్స్ అయితే 13,000, 50 మార్క్స్ అయితే 21,000. నెక్స్ట్ 49 మార్క్స్ అయితే 25,000, 48 అయితే 30,000, 47 అయితే 38,000, 46 అయితే 51,000, 45 61,000, 43 75,000, 42 85,000, 40 1 lakh వస్తుంది. 40 మార్క్స్ కన్నా ఇంకా తక్కువ వస్తే 1 lakh+. నెక్స్ట్ ఓన్లీ ఎంసెట్ మార్క్స్లు అంటే మీకు ఎంసెట్ మార్క్స్ వస్తాయి కదా, రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆ ఎంసెట్ మార్క్స్ ప్రకారంగా మీకు ర్యాంక్ వస్తుంది, ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు. ఇది అదైతే మ్యాక్సిమం యాక్యురేట్గా ఉంటుంది. కంబైన్డ్ స్కోర్ అయితే ఎఫ్సెట్ స్కోర్ ప్రకారంగా అయితే కొంచెం యాక్యురేట్గా దగ్గరలో అయితే వస్తుంది. మీ మార్క్స్ కానీ 85+ అయితే 1500 ర్యాంక్ వస్తుంది. అలానే కంబైన్డ్ స్కోర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తా. సో చివరి వరకు చూడండి, అలా అయితే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఎంసెట్ స్కోర్ అనమాట. 85+ అయితే 1500 ర్యాంక్, 80 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే 2600 ర్యాంక్, 75 అయితే 4000 ర్యాంక్, 72 మార్క్స్ అయితే 6100, 70 అయితే 7500, 67 మార్క్స్ అయితే 9700, 65 అయితే 12000, 60 అయితే 1500, 57 మార్క్స్ అయితే 18000. నెక్స్ట్ 55 మార్క్స్ అయితే 24,000. ఇక్కడ 52 మార్క్స్ వస్తే 32K to 61K. ఎందుకు ఇక్కడ ఎంత డిఫరెన్స్ అంటే మ్యాక్సిమం ఎంసెట్ రాసిన వాళ్ళందరికీ స్కోర్ అనేది 50, 52, 53, 50 to 55 మార్క్స్ దగ్గర ఎక్కువ మందికి వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ మంది డివైడ్ అయిపోతారు. అంటే 55 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 24,000 ర్యాంక్ వస్తే, అలానే ఒక్క మార్కు అంటే 54 మార్క్స్ వచ్చినా వాడి ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆ స్టూడెంట్ ర్యాంకు లైక్ 30,000 అయిపోద్ది, లేకపోతే 40,000 కూడా అయిపోద్ది. ఎందుకంటే ఈ నియర్ బైలోనే ఎక్కువ మందికి మార్క్స్ వస్తాయి. 52 మార్క్స్ వస్తే 32,000 to 61,000, 50 మార్క్స్ అయితే 44K to 62K, 48 మార్క్స్ అయితే 65,000, 46 మార్క్స్ అయితే 69,000, 45 మార్క్స్ అయితే 80,000, 43 అయితే 1 lakh, 42 అయితే 1,20,000, 40 అయితే 1,30,000 దాటి వచ్చేస్తుంది అనమాట ర్యాంక్. ఇప్పుడు కంబైన్డ్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నీట్గా చెప్తాను, ఒకసారి చూడండి. మీ ఎంసెట్ మార్క్స్ మీకు తెలుసు ఎంతకు పెట్టారు, 160కి ఎంసెట్ మార్క్స్ బై 160 వేస్తారు, ఇంటూ 75% కాబట్టి ఇంటూ 75 ప్లస్ ఐపీ మార్క్స్ మీకు తెలుసు 600కి ఇంటూ 25 చేయండి. ఇప్పుడు మీకు ఒక స్కోర్ వస్తుంది. ఒక కంబైన్డ్ స్కోర్ ఎంతో ఒక 80, 90 ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ 80, 90 మార్క్స్ వచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను ఇచ్చిన కంబైన్డ్ స్కోర్తో మీకు వచ్చిన కంబైన్డ్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే చూసుకుంటే మీకు ఎంత ర్యాంక్ వస్తుందో మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు ఎంసెట్ మార్క్స్లు అనేవి మీకు 160కి 100 వచ్చాయి అనుకోండి, ఐపీకి 565, 600 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు 75% అనేది 46.87 అవుతుంది ఈ ఎంసెట్ మార్క్స్కి. ఈ ఐపీఈ పార్ట్కి 23 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు టోటల్ కంబైన్డ్ స్కోర్ 70.2 వచ్చింది. ఇప్పుడు 70.2 అంటే మనం ఇక్కడ కంబైన్డ్ స్కోర్లో చెక్ చేద్దాం, ఒకసారి చూడండి. 70.2 అంటే 70 మార్క్స్కి 1500 ర్యాంక్ వస్తుంది. అంటే 70.2 అంటే 1500 to 1000 to 1500 మధ్యలో ర్యాంక్ వస్తుంది అని అర్థం.
అలానే 55 మార్క్స్ వచ్చినా లేకపోతే ఎంత మార్క్స్ వచ్చినా ఈ ఫార్ములా ఉపయోగిస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. అలానే మీకు ఈ ఫార్ములా అర్థం కాకపోయినా లేకపోతే మేము చేయలేమని అనుకున్నా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కిందన కామెంట్ చేయండి. అంటే మీ స్కోర్ అయినా ఎంసెట్ స్కోర్ కానీ మీ ఐపీఈ మార్క్స్ కానీ ఈ రెండు కలిపి కామెంట్ చేస్తే నేనే క్యాలిక్యులేట్ చేసి మీకు ఎక్కడ ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి ఏ కాలేజ్లో కావాలనుకుంటున్నారో అది కూడా మీకు కావాలని అది కామెంట్ చేయండి. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద నా కామెంట్లో నేను చెప్తాను. ఇది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కాలేజెస్ గురించి మన యూట్యూబ్ వీడియోలో ఆల్రెడీ టాప్ 30 కాలేజెస్ టాప్ 20 కాలేజెస్ అన్నీ పెట్టాను వీడియోస్. మీరు ఒకసారి వెళ్ళి అది కూడా చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.